Hi friends, welcome to JK Marketing Associates Kamalagar Anantapur. ఈ రోజు మీకు ల్యాప్టాప్ బయింగ్ టిప్స్ ఇస్తాం. మీకు స్టూడెంట్స్ గాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా మీకు వాళ్ళకి టిప్స్ ఇస్తాం. మేము ల్యాప్టాప్ బై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆన్లైన్ లో చెక్ చేస్తారు ఏ ల్యాప్టాప్ బై చేయాలా, ఏ ల్యాప్టాప్ బై చేయకూడదు. కానీ ఆన్లైన్ లో మాక్సిమం ఏం చేస్తారంటే ఇన్స్టా గానీ యూట్యూబ్ గానీ ఏం చేస్తారంటే మీరు హెచ్ ప్రాసెసర్ తీసుకోండి, హెచ్ఎక్స్ ప్రాసెసర్ తీసుకోండి, గేమింగ్ ల్యాప్టాప్ లో గ్రాఫిక్ కార్డ్ అన్నమాట తీసుకోండి, 6GB 8GB తీసుకోండి. కానీ నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ఉంటే మీరు స్టూడెంట్ అయితే కనుక మెయిన్ స్టూడెంట్ ఏం కావాలి, లైట్ వెయిట్ ల్యాప్టాప్ ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలి, ఈజీ క్యారీ తీసుకోవాలి. అంటే మీరు బ్యాగ్ తీసుకొని మీ భుజాల మీద వీట్ పడకూడదు. సో దానికోసం మీరు ఏం చేయాలి, లైట్ వెయిట్ ల్యాప్టాప్ తీసుకోండి. సో అందులో ఏమొస్తుందంటే యూ ప్రాసెసర్ వస్తుంది. ఇప్పుడు i5 లో కానీ i3 కానీ i7 యూ ప్రాసెసర్ అంటే అల్ట్రా ప్రాసెసర్. యూ ప్రాసెసర్ అంటే తక్కువ ప్రాసెసర్ కాదు, అల్ట్రా ప్రాసెసర్. అది యూ ప్రాసెసర్ ఇస్ మేడ్ ఫర్ బ్యాటరీ బ్యాకప్. అంటే మీరు ఎక్కువసేపు వర్క్ చేసుకోవచ్చు. అదే మీరు హెచ్ఎక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే బ్యాటరీ బ్యాకప్ యూ ప్రాసెసర్ లో దాదాపుగా 6 to 8 hours వస్తే హెచ్ఎక్స్ లో 1 to 2 hours వస్తుంది బ్యాటరీ. సో మీరు చార్జర్ క్యారీ చేసుకోవాలి, ల్యాప్టాప్ క్యారీ చేసుకోవాలి. సో మెయిన్ గా మీరు చూడండి, ఇది అల్ట్రా ల్యాప్టాప్, లైట్ వెయిట్ ల్యాప్టాప్. నేను ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాను రెండు ల్యాప్టాప్ ని, రెండు చేతులతో ఎటువంటి ఇష్యూ ఉండదు. మీరు క్యారీ చేసుకోవచ్చు. చార్జర్ మీరు పక్కన పెట్టి కూడా ల్యాప్టాప్ తీసుకెళ్లి వాడుకోవచ్చు. 8 hours బ్యాకప్ వస్తుంది. సో ఈ ల్యాప్టాప్స్ మీకు యూ ప్రాసెసర్ బడ్జెట్ లో వచ్చేస్తాయి. అప్రాక్సిమేట్ గా i3 అయితే 40,000 వస్తుంది, i5 అయితే 50,000 స్టార్ట్ అవుతుంది, i7 అయితే మీకు 60,000 నుంచి 70,000 మధ్యలో వచ్చేస్తుంది. ఇది ఫర్ స్టూడెంట్స్ ల్యాప్టాప్. ఇది మీకు వెయిట్ కూడా అండి లెస్ దాన్ 2 kilos, అంటే అప్రాక్సిమేట్ 1.5 to 2 kilos మధ్యలో వచ్చేస్తాయి. మోడల్ బట్టి వేరియేషన్ బట్టి బర్డన్ ఉండదు, అంటే మీకు హెవీగా ఉండదు. ప్లస్ మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది, హీట్ ఎక్కువ కాదు. సో ఎటువంటి ఇష్యూస్ ఉంటుంది. నెక్స్ట్ మీకు వస్తుంది గేమింగ్ ల్యాప్టాప్. ఇందాక చెప్పాను కదా, హెచ్ ప్రాసెసర్, హెచ్ఎక్స్ ప్రాసెసర్, పీ ప్రాసెసర్ అంటాడు, గ్రాఫిక్ కార్డ్ అంటాడు. సో దీనికి వెళ్తే కనుక మీరు ఈ ల్యాప్టాప్ తీసుకోండి. మినిమం 2 నుంచి 2.5 kg ల్యాప్టాప్ 2.5 kilos వస్తుంది. అంటే ఈ 2 ల్యాప్టాప్స్ తీసుకుంటే ఇది ఒక వెయిట్ వస్తుంది. సో ఇది మీకు క్యారీ చేయడం చాలా టఫ్ అండి. ఇది వెయిట్ ని హోల్డ్ చేయలేదు ఎక్కువసేపు. బ్యాటరీ బ్యాకప్ కూడా తగ్గిపోతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండదు. సో ఈ ల్యాప్టాప్ ఎవరు రికమెండ్ ఏంటంటే మీరు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళు, గేమింగ్ రేటర్స్, ఇటువంటి వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ సరిపోతాయి. కానీ మీరు దీన్ని తీసుకొని మీరు క్యారీ చేసుకొని కాలేజ్ పోయి ప్రొవైడ్ చేసుకోవాలా, స్టడీ చేసుకోవాలంటే మాత్రం కొద్దిగా కష్టం. ఇది అంటే తీసుకోవచ్చు, మీరు ప్రాబ్లం కాదు, బట్ కొంచెం కష్టం. వెయిట్ ఎక్కువ ఉంటుంది, మీరు దీన్ని క్యారీ చేయలేరు. బ్యాటరీ బ్యాకప్ తక్కువ వస్తుంది, హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పే వీడియోలో మీ రికమెండెడ్ అంటే మీకు ఏం కావాలో తీసుకోండి. అంటే అల్ట్రా ప్రాసెసర్ కావాలి, అల్ట్రా ప్రాసెసర్ లైట్ వెయిట్ కూడా. ఇన్ కేసు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే అప్పుడు దానికి వెళ్ళండి, ప్రాబ్లం లేదు. నార్మల్ రెగ్యులర్ గా ఇప్పుడు తీసుకుంటే మీరు ఎక్కువ సేల్ అయ్యే ల్యాప్టాప్స్ వచ్చేసి ఈ ప్రాసెసర్, ఈ ల్యాప్టాప్ స్టూడెంట్ కోసం వచ్చే ల్యాప్టాప్స్ ఇవి. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఏమంటారు, హెచ్ఎక్స్ ప్రాసెసర్ తీసుకోండి, హెచ్ఎక్స్ ప్రాసెసర్ ఉంటారు. కానీ హెచ్ఎక్స్ ప్రాసెసర్ తీసుకోవాలనుకుంటే కంపెనీ ఇవి తయారు చేయదు, దీన్ని మానేస్తుంది, తయారు కూడా చేద్దాం, కంప్లీట్ స్టాప్ చేసి అవే ఉంటుంది. కానీ మీరు చూసుకుంటే ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఈ ల్యాప్టాప్ లో ఒక 30 అమ్మితే ఆ ల్యాప్టాప్ ఒకటి పోతుంది. సో కాబట్టి మీ పర్సనల్ డిసిషన్ అండి, ఇది మా అడ్వైస్ మాత్రమే. సో ఇంకొకటి ఏమంటే మేము ప్రతి ల్యాప్టాప్ సేల్ చేస్తాము, ఆల్ ల్యాప్టాప్ సేల్ చేస్తాము. మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేము ప్రతిదీ కూడా చెక్ చేసి మీకు వెరిఫికేషన్ చేసి ఇస్తాము. బయట వాళ్ళు అడగాలండి, వాళ్ళ ల్యాప్టాప్ చెక్ చేయరు, వాళ్ళు ఏం చేయరు, ఫ్రీగా మీకు రివ్యూ ఇచ్చారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా పేజ్ ని ఫాలో చేయండి. అలాగే నా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి. ప్లీజ్ ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.